దూషించి తిట్టు, ఇష్టానుసారంగా తిట్టుగా అది తిట్టి నువ్వు చచ్చిపో, నాడికన్నా నీ ఆత్మకు శాంతి దొరుకుతుంది అన్నాడు. ఇలా ఏవైతే అర్థం లేదని యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకోండి, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవుని కనపరుస్తున్నాడు. ఎప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, బాధ వచ్చినా తన కురుపులు కూడా పారికాడుతున్నాడు. శరీరంలో పురుగులు పారికాడుతున్నాడు. ఇలా మారిపోతానే మళ్ళీ రేగుతా ఉన్నాయి పురుగులు. అయితే అర్థం కాలేదు ప్రజలకు. ముగ్గురు స్నేహితులు వచ్చారు, ఎదురుగా కూర్చున్నారు. ఇక వాళ్ళు కూడా కూర్చొని చూస్తా ఉన్నారు. ఇక వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు స్నేహితులు. ఎవరు స్నేహితులు? ఏబు స్నేహితులు. ఏబు ఎవరంటే దేవుణ్ణి వెంబడించేవారు. ఏబు ఎవరయ్యా అంటే దేవుణ్ణి ఎదుట యథార్థంగా నడిచే వ్యక్తి. ఏబు ఎవరయ్యా అంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉండే వ్యక్తి. దేవుడు ఎవరయ్యా అంటే దేవుడి మాట తప్ప మనుషుల మాట తీసుకోడు. దేవుడు చెప్తే అది చేస్తాడు. ఏబు ఎవరయ్యా అంటే తన పిల్లలు ఎక్కడన్నా పాపం చేసినారేమో, వాళ్ళ హృదయంలో ఆలోచనలు ఎక్కడన్నా తప్పిపోయినారేమో అని ఉదయాన్నే వెళ్ళి చేతులుంచి, ప్రభువా నా పిల్లలు ఎక్కడన్నా తప్పు చేసింటే క్షమించయ్యా అని ప్రార్థన చేసేవాడు తన పిల్లల కోసం. ఏబు ఎవరయ్యా అంటే ఊసు అనే ఒక దేశం ఉంటే ఆ దేశంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, మంచి ధనవంతుడు. అంతటి గొప్ప వ్యక్తి కూడా ఏం చేస్తాడు? మోకరించి దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. ఇదంతా నేను కలిగి ఉన్నానంటే దీనికి కారణం నీవే.